హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని పప్పునైతే వేసుకుందాము. ఇవైతే కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఇందులోకైతే టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని మనమైతే మూత పెట్టేద్దాము. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకుందాము. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనమైతే మూత ఓపెన్ చేసి కారం, పసుపు, ఉప్పునైతే వేసుకొని వీటిని బాగా స్మాష్ చేసుకుందాము. ఆ తర్వాత పోపు చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆనియన్ అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకొని పెట్టుకున్న పప్పుని ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఆ తర్వాత వీటిని అయితే ఒకసారి అయితే బాగా మిక్స్ చేద్దాము. ఇదైతే ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇది బాగా మగ్గనివ్వాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.